ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారి నామంలో మరొకసారి నీ పాదం చెంత సాగిలపరచు. ఇంతవరకు ఎఫ్ఎస్సి ప్రార్థనా మందిరంలో విశ్వాసులంగా నీ రక్తం చేత కొనబడిన వారంగా నీ సొత్తైన ప్రజలుగా నీ సన్నిధిలోకి రాగలిగే ఈ యొక్క నూతన మాసము, నూతన ప్రభుదినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆరాధన కొరకై నీ వాక్యాన్ని దయచేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రానయింటిన వారిని సకాలంలో నడిపించండి. ప్రయాణంలో ఆటంకం లేకుండా సహాయం చేయండి. వచ్చిన వారు మరి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించగలటకు నీ కృపను దయచేయండి. వినే చెవులు, గ్రహించే మనసును దయచేయండి. నాతో మాతో మాట్లాడండి. ఆరాధన కొరకై మమ్మల్ని ఆయుత్తపరచమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచకరువును మాకు దయచేయమని, కరెంటుని నీ స్వాధీనంలో ఉంచుకోనండి. నిద్రావస్థ నుంచి తప్పించండి. ఎండదెబ్బ వడదెబ్బ నుంచి తప్పించమని, సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. ఆరాధనకు వెళ్ళక మునుపు కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుతాం. 138. ఇశ్రాయేళ్ల దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించాడు. ఇశ్రాయేళ్ల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించాడు. ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారు అంటే పాపక్షమాపణ పొందినవారు, విడిపింపబడినవారు, విమోచించబడినవారు, ఆయన రక్తం చేత కొనబడినవారు. ఎందుకు ఆరాధిస్తారు అంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుంటుండడానికి ఆరాధిస్తాము. ఎట్లా ఆరాధిస్తాము అంటే వ్యక్తిగతంగా, సంఘంగా, కుటుంబంగా ఆరాధిస్తాం. ఎప్పుడైతే మొట్టమొదట వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి ఆరాధించే అనుభవం ఉంటుందో కుటుంబంగా కూడా ఆరాధిస్తాం, సంఘంలో కూడా ఆరాధించగలుగుతాం. ఎలా ఆరాధిస్తామంటే దేవుని యొక్క సన్నిధిలో మన తలెత్తి ఎలుగెత్తి ఆయన ముఖ దర్శనం చేస్తాం. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ఆరాధిస్తాం. ఆరాధించడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆరాధన ద్వారా వచ్చే లాభం. ఎందుకు ఆరాధిస్తాం? దేవుడు చేసిన మేలకు ఉపకారంలోకి ఆరాధిస్తాం. ఇంకా దేనికి ఆరాధిస్తాం? ఎవరని చెప్తారా? ఇంకా ఆరాధన దేనికోసం అమ్మా? నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. మంటి బలిపీఠంను నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మన నోటి ద్వారా జీవాఫలాన్ని దేవునికి అర్పిస్తామో, అర్పించడానికి వచ్చాం, మనం ఇవ్వడానికి వచ్చాం. మనం ఇవ్వడానికి వచ్చినప్పుడు దేవుడు మనకేమి ఇస్తున్నాడు? ఆశీర్వాదం ఇస్తున్నాడు. చాలామందికి ఆ వివేచన జ్ఞానం ఉండదు.
ఆరాధన అంటే ఆదివారం వెళ్ళాలి, రక్షించబడ్డాము, దేవుడు వారమంతా కాపాడినాడు, వెళ్ళకపోతే ఏమనుకుంటారో, మేము సంఘ పెద్దలము, బాధ్యత కలిగిన వారము, పాత విశ్వాసులము ఏమనుకుంటారు చూసేవాళ్ళు. వెళ్ళాలి, కంపల్సరీ సమయానికి వెళ్ళాలని వస్తాం. కానీ రావడం ఒక ఉద్దేశం ఏంటి? దేవుని గణపరచడం, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడం. ఆ బలులు ఎట్లా అర్పిస్తామంటే, గొర్రెలు మేకలను అర్పించినప్పుడు మట్టి బలిపీఠము, నీవు నేను కూడా మన హృదయం ఎలాంటిది? మట్టి. మనం మట్టి. ఈ హృదయం అనే ఆలయం, ఆ బలిపీఠం దగ్గర నుంచి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవునికి మన జీవాఫలాన్ని అర్పించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఆరాధనకు రావడం ద్వారా ఆశీర్వాదం ఉంది. నీవు నీ చేతనైంది, నీ జీవితంలో అనుభవించింది నువ్వు దేవునికి అర్పిస్తుంటున్నావు. దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదము నీకు ఇస్తుంటున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో మనము ఉత్సహించి ఆనందిస్తాము, అందును బట్టి ఆరాధిస్తాము. ఎందుకు ఆరాధిస్తామంటే, ఇశ్రాయేలు యొక్క దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించినాడు. నిన్ను నన్ను కూడా దేవుడు విమోచించినాడు, విడుదల చేసినాడు. ఎక్కడి నుంచి? పాపం అనే దాసత్వంలో నుంచి విడిపించినాడు, విమోచించినాడు. కాబట్టి మనము ఆయనను ఆరాధిస్తాం. తీతు రాసిన గ్రంథం, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగాను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను అర్పించుకొనెను. ఎందుకోసము అంటే, మనము ఆయన మన పాపం నుంచి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి దేవుడు ఏం చేసినాడంట? సత్క్రియలందు ఆసక్తి గలవారిగా. ఒకప్పుడు మంచి పనులు చేయడం ఇష్టం ఉండదు ఎవరికి కూడా. అబద్ధం ఆడడం అలవాటు, మోసం చేయడం అలవాటు, బొంకడం అలవాటు, యుక్తిగా వేషధారణతో నటించడం అలవాటు. ఈ అలవాట్లన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. విడిపించి వచ్చి ఆ సమస్త దుర్నీతి నుండి, ఎప్పుడైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి దేవుడు విడిపించినాడు. ఒకటి అని కాదు, మనలో ఉన్న పాపములు దావీదంటాడు, నేను చేసిన అపరాధములు లెక్కించి చెప్పడానికి అవి నా తల కంటే మించిపోయినాయి, సముద్రపు ఇసుక కంటే లెక్క మించిపోయింది. అది లెక్కించలేనంత. ఎంత అని చెప్పలేము. ఎన్ని తప్పులు చేసినావు? ఎవరినన్ను అడిగితే ఎన్ని పాపాలు చేసినావు ఇప్పటికంటే, ఏమో లెక్కించలేనన్ని. అంత దోషం మనం చేసినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు మన విషయంలో? మరొకసారి చదువుతాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అంతేకాకుండా సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసం, నేను బాగుండాలి, ఈ పాపం నుంచి నేను విడుదల పొందాలి, ఈ పాపపు జీవితం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా కూడా చాలామంది బతుకుతారు, అందులో బంధించబడతారు. తాగుబోతులకు ఎందుకు తాగుతామంటే, తాగాలని ఇష్టం లేదన్న, ఆ తాగాలని ఇష్టం లేదు, కానీ ఏందో అట్లా అవుతుంది. విడిచిపెట్టాలనుకుంటా కానీ నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు సిగరెట్లు తాగుతున్నావు, ఎందుకు ఇట్లా జీవిస్తున్నావు అంటే, నా వల్ల అవ్వట్లేదు. పాపం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళ వల్ల కాదు, వాళ్ళకి అలవాటు అది. ఆ అలవాట్లో నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి, నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ సత్క్రియలు జీవించాలని ఆశ ఉంది, కానీ చేయలేకపోతున్నావు నీవు నేను కూడా. పాపం చేస్తూనే పాపంలో ఉంటున్నాము, అందులో విడుదల పొందాలని ఆశ కలిగి ఉన్నాం, కానీ విడిపించే నాదుడు ఎవరు కూడా లేరు. నేను కూడా 22 సంవత్సరాలు పాపమునకు దాసుడను. అపవిత్రమైన అన్నీ తినేవాడిని, అన్నీ తాగేవాడిని, అందరితో జీవించేవాడిని. విడిపించడం నా చేత కాలేదు. నేను అడిగిన ఒకటి లాస్ట్కు, సత్క్రియలందు ఆసక్తి నాకు కూడా ఉంది, మంచిగా బతకాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు అని నేను ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బంధకముల్లో నుంచి విడిపించినాడు. ఆ విడుదల పొందిన వారు దేవుణ్ణి ఆరాధిస్తారు.
ఆ అనుభవం ఉన్న వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. అదే అక్కడ చెప్తుంటున్నాడు. ఇష్టం ఉందా? ఆ పాపంలో నుంచి బయటికి రావాలని ఇష్టం ఉందా? ఎవరైతే అట్లా ఇష్టపడి బయటికి వచ్చినారో వారు తమ పాపములను ఒప్పుకున్నారో, యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచినారో, బతికితే నీ కోసం సావైతే లాభం, బతకనన్న బతికి సంపన్న చంపు నీ కోసం అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడే కార్యం జరుగుతుంది. అప్పటిదాకా నీ పాపంలో నుంచి నువ్వు బయటికి జాలవి ఇంకా అది బంధించేసింది నేను. అది జిగటగల దొంగ ఊబి. నీకే ఆధారం దొరకదు, బయటికి రావాలనుకుంటావు కానీ ప్రయత్నం చేస్తావు కానీ రాలేవు. నీ చుట్టుండే వాళ్ళు అట్లాంటి ఉంటారు. చివరిగా నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ప్రభువా నేను పాపాత్ముని, జన్మ కర్మ పాపం చేస్తున్నా, ఇందులో నుంచి నన్ను విడిపించని ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతారో అట్లాంటి ఆశ గల వారిని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చదవండి మళ్ళీ ఆ మాట. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు ఎవరు సమర్పించుకుంటారు? నీకోసం నా కోసం అప్పులలు ఉంటే నీ అప్పంతా నేను కడతాను ఎవరన్నా వస్తారా ఈ సంగారెడ్డి ప్రాంతంలో, ఈ లోకంలో? నువ్వు మళ్ళీ నాకు ఇయ్యకని చెప్తారా ఎవరన్నా? నీ పాపములన్నీ క్షమించినానని మనం చెప్తాం, క్షమించానని. కానీ సందర్భం వస్తే అవన్నీ తీసి మళ్ళీ గుర్తు చేసి చెప్తానే ఉంటాం. మనుషులం కదా, మట్టివారం కదా, ఆ స్వభావం పోదు. కానీ ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, ఆ స్వభావం పోదు. అందుకని ఆ ఆసక్తి అనేది నీలో నాలో ఉన్నప్పుడు దేవుడు ఆ పాపం అనే బంధకంలో నుంచి విడిపించినాడు. కాబట్టి సమస్త దుర్నీతి నుండి, మొదట పాపం నుంచి, రెండవదిగా దుర్నీతి అంటే మంచి పద్ధతులు ఒక్కటి మంచి బుద్ధి లేదు, అలాంటి ముఖస్థుతి చేసే జీవితం, పైకి భక్తి గలవారు లెక్క కనబడుతూ దేవుని శక్తి లేకుండా జీవిస్తున్న మనం, నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు విడిపించి ఆయన సొత్తుగా చేసుకుంటున్నాడు. ఎవరు? పాపాత్ములను ప్రేమించి నువ్వు నా సొత్తు, నీ బిడ్డవని, నా కొడుకు అని ఆదరించడం ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద? ఆ పాపంను బట్టి మనల్ని దూరం చేస్తారు, ఆ పాపాన్ని ఎత్తి చూపిస్తారు, పక్కన పెడతారు మనల్ని. కానీ దేవుడు ఒక్కడే మనల్ని ప్రేమించి ఈ లోకానికి అరుదించి తన సొత్తుగా చేసుకుంటకు ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మరణించినాడు, తన ప్రాణాన్ని ఇచ్చినాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు అందరం కలిసి చదువుతాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఎలయనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడును మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటకు మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఎప్పుడైతే పాపంలో జీవించినామో, పాపంలోకి దాసులుగా బంధించబడ్డామో, ఎట్లయితే ఈ పాపానికి బంధించబడ్డామో అట్లనే దేవునికి దాసులుగా జీవించినాం. పరిశుద్ధత కలిగి ఉండుటే మన ఫలం, దాని అంతం నిత్య జీవం. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, చనిపోతే నిత్య నరకానికి పోతాం, మరణ భయం చేత ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఆ భయం లేదు. ఇప్పుడు క్రీస్తులో ఆయన ప్రశస్తమైన రక్తం చేత పాపులైన మనల్ని కడిగి పవిత్రపరిచినాడు. అంతేకాకుండా
కడిగి పవిత్రపరచడమే కాకుండా ఆయన మనకేమిస్తున్నాడు? నిత్య జీవం. అవును ప్రభువా, ఒకప్పుడు నేను పాపంలో దాసుడిగా ఉన్నప్పుడు నన్ను విమోచించిన విమోచకుడవయ్యా. అంతేకాదు, దుర్నీతిలో ఏ నీతి మంచితనము లేని నా జీవితంలో నా సమస్త దుర్నీతి నుంచి నన్ను విడిపించి ఆశగల నన్ను నీతిమంతుడిగా ఉండాలని, జీవించాలని ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. కానీ నీ రక్తం వలన నన్ను కొని నీ బిడ్డగా, నీ సొత్తుగా చేసుకున్నందుకై కృతజ్ఞతాస్తుతులు అని ఆరాధించాలి. ఒకప్పుడు నా గత జీవితం అట్లుండే, ఫలాలు పాపమే, నా క్రియలు పాపమే, నీతి అనేది నాకు దూరంగా నివసించేది. నీతి నా జీవితంలో ఉండేది కాదు. అందుకని నీతియుక్తమైన బలులు అర్పించే పద్ధతి కూడా నాకు తెలియదు. నేను అపవిత్రుడను, అపవిత్రమైన ప్రజల మధ్య జీవించువాడు. అలాంటి నాకు పవిత్రమైన నీ రక్తం చేత కడిగి నీ సొత్తుగా చేసుకున్నందుకై కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాలి. తర్వాత నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి నిన్ను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి తిని. విడిపించడానికి నీ వల్ల నా వల్ల కాదు. నేను ఉద్యోగం చేసేటప్పుడు నన్ను విడిచిపెట్టమంటే విడిచిపెట్టట్లేదు వాళ్ళు. నీ స్థానంలో ఎవరినన్నా పెట్టు, అప్పుడే నేను వదిలిపెడతామన్నారు. అయ్యా సార్, నన్ను సేవకు దేవుడు పిలిచినాడు, మొక్కుబడి ఉన్నప్పుడు ఆ మొక్కుబడిని మీరు నిర్వీర్యం చేస్తే అది మీకే నష్టం సార్ అని చెప్పి. అయినా సరే మరి మాకు నీ ప్లేస్లో ఇంకొక వ్యక్తి కావాలి కాబట్టి వచ్చేదాకా నువ్వు ఉండాలన్నారు. ఎంతమంది వస్తున్నారో ఆ వచ్చేటోళ్ళని కూడా నేనే సెలెక్ట్ చేయాలా. వాళ్ళు పర్ఫెక్ట్ ఈ ఉద్యోగానికి కరెక్ట్ అయితేనే నేను సెలెక్ట్ చేసి నా రైట్ అని చెప్తే తీసుకుంటారు. అట్లా ముగ్గురిని సెలెక్ట్ చేసిన. ఒకరోజు ఒకరున్నారు, 2 రోజులు ఒకరున్నారు, ఒకరోజు మధ్యాహ్నం దాకా ఉండి పారిపోయినారు. పోనీ ఏమైనా కష్టపెట్టిరంటే ఏం లేదు, ఉట్టి కూర్చోవాలి. ఆ ఉద్యోగం ఎట్లాంటిదంటే ఆఫీస్కి పోతే ఊరికే కూర్చోవాలి అంతే. ఆ కూర్చోవడమే కష్టం. తిరిగేటోని పట్టుకొచ్చి కూర్చోబెడితే ఎట్లుంటుంది? పారిపోయినారు. బతిన్లాడినాను, 1 సంవత్సరం అడిగినాను, వదిలిపెట్టలేరు. ఎవరినన్నా రాని అంటున్నారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పేపర్లు వేస్తున్నారు, కానీ ఎవరు రావట్లేదు. ఏం చేయాలా? ఏం చేయలేను. ఇంకా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నువ్వు నిజంగా పిలిస్తే ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడి విడిపించు. అందుకని అక్కడ ఒక మాట చెప్తున్నాడు, బరువులు, ఈ దాసం అనే బరువు కింద ఉన్నాం మనం. ఆ మాట చదవండి, 6వ వచనం మధ్య భాగంలో ఉంటుంది. ఐగుప్తీయులు మోయిచు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించినాడు. ఒక బరువు, భారంతో ఉంటాం. మన చుట్టుండే పాపంలో ఉన్నప్పుడు స్నేహితులు చాలా బలంగా ఉంటారు. పాపం ఎట్లా అలవాటు చేస్తారంటే ఫస్ట్ ఫ్రీ. పాపానికి ఒకటి ఏంటంటే ఏదన్నా తాగుడు అలవాటు నేర్పాలంటే కూడా చాలా మంచిగా నేర్పిస్తారు. ఎవ్వరికి అది పెద్ద పాపం కూడా అనిపించదు. మేము తాగుతాం, నువ్వు కూల్ డ్రింక్ తాగంటారు. ఆ తాగేటప్పుడు పోస్తారు అలా, ఆ కూల్ డ్రింకులనే పోషిస్తారు. తెలియదు, అది కొంచెం అలవాటు చేసి నేర్పిస్తారు. చిన్నగున్నప్పుడు 18 సంవత్సరాలు ఉంటా, అప్పుడే ఈ యొక్క ఒరిస్సా, బీహార్ వాళ్ళు ఇక్కడ చాలామంది వచ్చారు పటాన్చెరు ప్రాంతంలో. అయ్యా నలుస్తూ ఉంటారు, సున్నం వేసి నలిసి అటు పెట్టుకుంటే వాళ్ళకేమో మైకం. ఏంది ఇది అంటే ఇది బాగుంటుంది, ఫ్రీ మోషన్, మంచిగా ఉంటుంది, ఏం మంద అవసరం లేదు, చాలా మంచిది, యాక్టివ్గా ఉంటారు. అంటే ఎట్లుంటుంది అని అడిగిన. ఒకసారి నాకు ఇచ్చినారు ఫ్రీ. అది ఇస్తే ఈ పెదవులంతా కట్ అయిపోయి మండింది, కానీ తిప్పుతూ ఉంది. తర్వాత ఒకసారి ఇచ్చినారు, ఆ తిప్పుడు అలవాటు బంద్ అయిపోయి మత్తులో ఉండేవాళ్ళం. అట్లా దాన్ని అలవాటు చేస్తారు.
ఫ్రీగా ఇస్తారు ఫస్ట్, తర్వాత నువ్వు చేయి చెప్తే కొనుక్కో అంటారు. ఫస్ట్ ఫ్రీగా తాపుతారు, తర్వాత అడిగితే కొనుక్కొని తాగంటారు, ఎప్పటికీ నేనే తాగిపోయాలా అంటారు. ఇట్లా పాపంలోకి లాక్కి వెళ్ళిపోతారు. అబద్ధాలు ఆడేటోళ్ళు అట్లనే, దొంగతనాలు చేసేటోళ్ళు అట్లనే చెరసగం అంటారు. నీకు నాకు ఒకటే సంచి మంచి విలువగల వస్తువులు దోచుకొచ్చి మన ఇంట్లో నింపుకుందాం రా అంటారు. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, 1వ అధ్యాయంలో. విలువగల సొత్తులను దాచుకుందాం దొంగతనాన్ని తీసుకుపోతారు. మంది చేనులలో పల్లికాయలు వికరానికి, చిప్తలకాయలు తెంపకరానికి, అంటే మంది చేనులలో తెల్లందాకా తెంపకరావడానికి, ఒడిపిల్లు వెన్నులు తోసుకురావడానికి అని అది తీయగా ఉంటుంది. ఆ బంధకంలో నుంచి విడిపించడం మన వల్ల కాదు. ఆ దాస్యం అనే కాడి కింద ఉంటాం, ఆ బరువు ఉంటుంది. సైతాను వదిలిపెట్టాడు. అట్టెట్టబోతావు అంటాడు. అందుకని అందులో నుంచి విడిపించాలంటే మన వల్ల కాదు. కొన్ని ఉద్యోగ బాధ్యతల నుంచి బడికి రావాలంటే కూడా కాదు. అప్పటికే కరోనా వచ్చింది. కరోనా వస్తే నన్ను ఇడిచిపెడతారేమో, అందరిని వదిలేస్తున్నారు, డ్యూటీలు వదిలేస్తున్నారు. అయినా సరే వదిలిపెట్టట్లేదు, కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు నాకు. సార్ నేను పోతా సార్ అంటే ఎవరినన్నా రాని అంటే కరోనా కదా, ఎవరు వస్తలేరు. ఎవరు రాకున్నా పర్లేదు, వచ్చినప్పటికే 1 సంవత్సరం అంతా కూడా నాకు కూర్చోబెట్టి జీతం ఇచ్చినారు. వదిలించుకోవడం నా వల్ల కాలేదు. అందుకని చాలాసార్లు కొన్ని పాపం వదిలించుకోవాలంటే మన వల్ల కాదు. దేవుడే తన దాసులను పంపించి ఆ వాక్ శక్తి చేత విడుదల కలుగజేస్తాడు. ఆయన వాక్ ఎంతో బలమైంది. ఆ పాపం నుంచి, శాపం నుంచి విడిపించే శక్తి సామర్థ్యాలు కలిగింది. ఆ పాపంలో నుంచి మనల్ని విడిపించి ఆ యొక్క బరువు కింద నుంచి బయటికి రప్పించి ఆ దాసత్వంలో నుంచి ఆయనే చెయ్యి జాపి తీర్పులు తీర్చేవాడు. అందుకనే వదిలేసినారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి దేవుడు మాట్లాడినాడు వారితో. ఒకరోజు పొద్దున్నే ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటే మధ్యలో వెళ్ళి ఏమన్నా కూర్చునేవాడిని, ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. వెళ్ళడం ఇష్టం లేదు, డ్యూటీకి వెళ్ళడం. మధ్యలో కూర్చుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు. ఎంతో ఏడ్చేవాడిని, ఎవరో కొట్టినట్టు ఏడుస్తుంటే, ఎవరు కొట్టినారు నన్ను, ఎందుకు బాధ అంటే వెళ్ళడం ఇష్టం లేదు. దేవుడు పిలుస్తున్నాడు, ఆ లోకం వదిలిపెట్టదు. అందుకనే దాంట్లో నుంచి తన హస్తం చాపి ఆయన దాక్షాస్తం ద్వారా మనల్ని విడిపించే దేవుడు. ఇట్లాంటి పాపం అనే దాసత్వంలో నుంచి మనల్ని విడిపించేవాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 14వ వచనం. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించడని జ్ఞాపకం చేసుకొని నీ మందలోనూ, నీ కళ్ళంలోనూ, నీ ద్రాక్ష గానుగల్లోనూ కొంత ఆవశ్యకంగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీవు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వాలి. అందుకని ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అంతా కూడా కొంచెం కష్టపడ్డాడు ఇన్ని సంవత్సరాలని ఇచ్చి పంపిస్తారు. అట్లా పిఎఫ్ మనకు రావాల్సిన ఫండ్స్ అంతా కూడా జమ చేసినవన్నీ కూడా రిటర్ను ఇచ్చి పంపిస్తారు. నేను కూడా దాసత్వంలో ఉన్నప్పుడు ఆ పాపం ఎప్పుడు పొలం పనే ఉంటుంది. ఆదివారం వస్తేనే కోతలు పెడతారు, ఆదివారం వస్తేనే కుప్పలు కొడతారు, ఆదివారం వస్తేనే పని ఉంటుంది. లేకపోతే వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా రేపు అయితేనే వస్తామంటారు, మళ్ళీ ఎల్లుండి వేరే వాళ్ళ దగ్గరికి మాట ఇచ్చినామంటారు. రేపు కొయ్యకపోతే ఎట్లా, కష్టమవుతుంది అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధుల నుంచి దూరము వెళ్ళిపోతాం. మందిరానికి కూడా రాము. ఆ యొక్క కూడికలు ఉన్నప్పుడు కూడికలను అటెండ్ చేయలేము, ఆ దాసత్వంలో ఉంటాం. అందుకని దేవుడే మనల్ని ఆశీర్వదించాలని ఆ ఐగుప్తులో దాసులమై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించిన సంగతి యాద్ చేసుకో. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి, ఈరోజు ఎట్లుంటున్నావు, దాన్ని బట్టి మనం గర్వించాల్సిన అవసరం లేదు. అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాపం అనే దాసత్వం నుంచి, అధికారం అనే దాసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. అంతేనా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. గలతీ 4:14. అప్పుడు నా శరీరము నీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ
దేవుని దూతల వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరిస్తిరి. ఒకప్పుడు లోకంలో ఉంటిని, పాపంలో ఉంటిని, విడిపించి ఒక సంఘంలోకి వచ్చినప్పుడు ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా వాక్యం చెప్పి ఆదరించి, ఏ ఊరు బ్రదర్ మీది, అక్క ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినారు అని చెప్పి వారితో మాట్లాడి, లోకంలో ఇవ్వని ఆ యొక్క ప్రేమ, బంధువుల దగ్గర, అక్కజల్లుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, పాలల దగ్గర దొరకని ఆ ప్రేమ ఈ సంఘానికి వచ్చినప్పుడు, ఈ సంఘములో ఎక్కడి నుంచి వచ్చినావని పలకరించిన ఆ ప్రేమ, ఏమో ఆ మందిరానికి పోతే నాకు ఎవరూ తెలియదు, గుడికి పోవాలని ఆశ ఉంటుంది కానీ ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలో తెలియని కొత్త వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళను ప్రేమించి దగ్గర తీసుకొని వారితో మాట్లాడి ప్రేమగా మాట్లాడినప్పుడు దేవుని ప్రేమ వాళ్ళు రుచిస్తారు. ఇంత ప్రేమిస్తారని మాకు తెలియదు, మా కులంలో ఇట్లాంటిది లేదు, వీడికి వస్తే ఆ తారతమ్యం లేకుండా నన్ను ఆదరించినారు, ఈ సంఘం నన్ను ఎంతో ప్రేమించిందని కృతజ్ఞత భావం కలిగి ఉంటారు. అలా కృతజ్ఞత భావం కలిగిన వారు సంఘంలో దేవుని ఆరాధిస్తూ వస్తారు. ఎవరు వాళ్ళని విడిపించలేరు, దేవుడే వారిని విడిపించి ఇక్కడికి నడిపిస్తాడు. ఇక్కడ నడిపించినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు, కొత్త వాళ్ళ మధ్యలో వారిని ఆదరించినప్పుడు ఆ ప్రేమకు వాళ్ళు బద్దులవుతారు. ఇప్పుడు నీ వెనక ఒకప్పుడు ఎవరున్నారు, నీకు దిక్కెవరు, నీ కులంలోకి వెళ్ళేస్తాం, నీకు ఎవడు దిక్కు ఉంటాడు, నీ బిడ్డ పెళ్ళి ఎవడు చేస్తాడు, నీ కొడుకు పెళ్ళి ఎవరు చేస్తారో చూస్తాం అని ఎలగొట్టిన దినాలు ఉన్నాయి, నీళ్ళియని దినాలు ఉన్నాయి. అలాంటి స్థితిలో సంఘం వారికి తోడుగా ఉండి ఆదరించినప్పుడు వాళ్ళ జీవితంలో, ఇదే సమాజంలో వారు ఆరాధించినప్పుడు దేవుడు దాన్ని ఆస్వాదిస్తాడు. దాన్ని ఆస్వాదించి ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ఆ శాపంలో నుంచి 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. 3:14 గలతీలకు రాసిన పత్రిక 3:14, 13-14 కలిసి ఉంది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపము వలన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. నీ నా శాపం దేవుడు సిలువలో భరించి ఆ పాపమును కొట్టివేసినాడు, నీ శాపాన్ని తీసివేసినాడు. ఏ జన్మంలో చేసుకున్న పాపము అంటారు మనల్ని. అందుకని ఏ జన్మంలో చేసిన పాపమో తెలుసా, అది దేవునికి విరోధంగా నడిచినప్పుడు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినప్పుడు 3-4 తరముల వరకు వారి దోషమును, వారి తండ్రుల దోషమును వారి పిల్లల ఒడిలో పోసే దేవుడు. ఆ దోషం పోవాలంటే నిన్ను నన్ను ఎక్కడ కొట్టాలి? సిలువలో కొట్టాలి. నీవు నేను పొందవలసిన ఆ సిలువ మరణము సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి అరుదించి నీ కొరకు నా కొరకు క్రయము చెల్లించినాడు, ఆ రక్తం కార్చినాడు. ఆ రక్తం నుంచి స్రవించిన ఆ యొక్క రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసినాడు. అందుకై దేవుణ్ణి ఆరాధించాలి. నిజమే ప్రభువా, ఈ లోకంలో నన్ను ఎవరు విడిపించలేరు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా అదొకటేనా నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఇన్ని మేలులు చేసిన దేవుణ్ణి ఆరాధించుకుంటే ఎట్లుంటాం? అందుకనే నా ప్రాణమా, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే మర్చిపోతావో, కృతజ్ఞత లేని భావం కలిగి ఉంటావో, వాళ్ళంత దరిద్రులు భ్రష్టులు ఇంకెవరు ఉండరు. అందుకనే చాలాసార్లు లోకస్తులు మనం తిడతారు, నీకు అప్పుడు చేసిన మర్చిపోయినావు, నీకు కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదంటారు. దేవుడు కూడా అడుగుతున్నాడు. అందుకని దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొన్నప్పుడు, ఆయన యొక్క ప్రేమను రుచించినప్పుడు, ఆ దాసత్వంలో నుంచి దేవుడు ఒకప్పుడు నా స్థితి ఎట్లుండే, ఎట్లాంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను విడిపించుకొచ్చినాడు అని గుర్తు చేసుకొని ఆరాధించడమే. ఆత్మతో సత్యంతో గత జీవితాన్ని ఈ సంవత్సరం కూడా 4 నెలలు కాపాడి 5వ మాసంలో మొదటి ప్రభుదినం ఇచ్చినాడు. అందుకై దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతోమంది భూస్థాపితమైనారు, నీతిమంతులం కాము, ఇంకా బ్రతుకున్నామంటే ఆయన నీతిని మనకు ఆరోపిస్తూ ఆయన పరిశుద్ధతలో నుంచి మనల్ని మార్చడానికి ఆయన బల దగ్గరికి మనల్ని తీసుకొచ్చినాడు. ఆ శరీరాన్ని తిని తాగడం ద్వారా మార్పు చెందుతున్నాం, రూపాంతరం చెందుతున్నాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం. ఇంత గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. అందుకని ఆయనకేమి ఇస్తాం? ఏం లేని ప్రభువా, నువ్వు చేసిన మేలకు ఉపకారములకు వందనాలని చిన్న మాట యథార్థంగా ఆత్మతో సత్యంతో
చెప్తావేమో అని దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు. ఆ కృతజ్ఞత భావంతో నువ్వు దేవునికి ఆరాధించినప్పుడు ఆయన నిన్ను ఆస్వాదించి ఆశీర్వదిస్తాడు. అట్లుంటకు దేవుడు మనకు సాయం చేయనుగాక. లేచి ఒక పాట పాడుకుంటాం.